హైదరాబాద్ లాంటి మహంకాళి జాతర తర్వాత ఎంతకు తగ్గకుండా కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రేపు ఊర పండుగ కొనసాగనుంది. ఆ ఊర పండుగ సంబంధించిన దానికి సంబంధించిన సపరేట్ కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఈ దగ్గర 76 సంవత్సరాల నుంచి ఈ కమిటీ ఊర పండుగ కొనసాగిస్తుంది. గ్రామ దేవతల పేరుతో ఒక చెక్కల పైన అమ్మవారిని తయారు చేస్తూ ఆ గ్రామ దేవతలతో సుమారు 14 గ్రామ దేవతలతో రేపు పెద్ద ఎత్తున ఊర పండుగ కొనసాగుతుంది. ఆ ఊర పండుగకి సార్వజనిక ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా పండుగను కొనసాగిస్తున్నారు. గత 76 సంవత్సరాలుగా చరిత్ర కలిగిన ఈ పండుగకి పెద్ద ఎత్తున రేపు ముస్తాబ్ కానిందు నగరం ప్రస్తుతం ఆ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ పండుగ ఎట్లా కొనసాగిస్తారు, రేపు ఎట్లా ప్రారంభం కానుంది? సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు అన్ని కుల సంఘాల యొక్క పెద్ద కాపులు పెద్ద మనుషులతోని అక్కడ ఉన్న బాడీతోని కలిపి ఈ నెల 28 తారీఖు నాడు ఊర పండుగ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేశాము. అలాగే 23 నాడు బండారు పోయడం ద్వారా ఈ కార్యక్రమము షురైంది. ఆ రోజు బండారు పోయడం జరిగింది. అన్నీ గాజులపేటు, శివాజీనగరు, ఎల్లమ్మగుట్ట, దుబ్బ ఆరు పాటిగల్లి, వినాయక్ నగర్ ఈ ప్రాంతాలలో బండారు పోసి ఈ కార్యక్రమంను షురు చేశాము. ఈ కార్యక్రమం నుంచి అమ్మవారికి సంబంధించిన మామిడి దుంగను తీసుకొచ్చి అమ్మవారి విగ్రహాలను 14 విగ్రహాలను తయారు చేయడమైంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదాలను పొందాలని చెప్పేసి సర్వసమాజ్ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే సామరస్యంగా ఈ పండుగను కోసం సహకరించాలని చెప్పేసి ఇటు రెవెన్యూ విభాగంకు, మున్సిపల్ విభాగంకు మరియు డిపార్ట్మెంట్ వారికి కూడా పోలీస్ విభాగం డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే సరి గురించి ఎవరు కూడా మీరు తోపులాటకు గురి కాకుండా జాగ్రత్తగా ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పేసి, ఎందుకంటే అత్యంత ముఖ్యమైన సరి పదార్థం కోసము మీరందరూ కూడా తొక్కిసలాట చేసుకోవద్దని చెప్పేసి ఉద్దేశాన్ని తెలియజేసుకుంటూ అది అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందరిపైన కూడా మాకు సంబంధించిన సర్వ సమాజ్ కమిటీకి సంబంధించిన వ్యక్తులు మీకు వచ్చి చల్లిపోతారని చెప్పేసి మీ ఇంటిపైన మీరు ఆ విధంగా ఆలోచనతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా సర్వ సమాజ్ కమిటీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలుగా పండుగ కొనసాగిస్తున్నారు? అసలు దీని ప్రాచీనత ఏంది, దీని చరిత్ర ఏంది? దాదాపు 80-90 ఏళ్ళ నుంచి మా యొక్క పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆచారాన్ని కొనసాగిస్తున్నాము. అలాగే పాడి పంట, పశు సంపద కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి అప్పట్లో ప్లేగు, దత్తరా అని చెప్పేసి వచ్చి ఈ యొక్క పబ్లిక్ను పరిశాన్ చేసినట్టు మాయరోగాలు రావడంతో అప్పుడు మా పెద్దలు నిర్ణయించిన ప్రకారము ఈ కార్యక్రమంను ఒక దగ్గర 80 నుంచి 90 ఏళ్ళ నుంచి సర్వ సమాజ్ కమిటీ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకుపోతుంది. అలాగే మన యొక్క పిల్లలు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ ఎటువంటి కూడా అనారోగ్యాలకు గురి కాకుండా, ఎటువంటి దుష్టశక్తులు వాళ్ళ మీద తిరగకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అమ్మవార్లను మొత్తము నిజామాబాదు చుట్టుపక్కలంతా తింపి పొలిమేర్లలో గల అమ్మవార్ల యొక్క గుళ్ళలో వీటిని అన్నింటినీ కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందుతుంది? ఇంకా ఏం కోరుతున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకైతే ఖాళీ మనకు సహాయ సహకారాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఓన్లీ కార్యక్రమం చేస్తున్నప్పుడు మాత్రం వారి యొక్క సెక్యూరిటీ పరంగా కానీ వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తప్పించి ఫైనాన్షియల్గా ఎక్కడ కూడా సహాయ సహకారాలు లేవు. అన్ని కుల సంఘాలు పట్టీలు కట్టడము, కొందరు విఐపి సభ్యులు కొంత మొత్తంలో అమౌంట్ ఇవ్వడమే జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఇంత పెద్ద దైవ కార్యక్రమంకు వారి వంతు సహకారాలు అందించాలని, మరియు ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఫండ్ల నుంచి కూడా కొద్దిపాటి ఈ సర్వసమాజ్కి, ఎందుకంటే ఇప్పుడు వడ్లదాత దగ్గర మీరున్న పరిస్థితులు మీరు గమనిస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళకు చాలా కష్టదాయకంగా ఉంది. అయినా పాపం వాళ్ళు కష్టపడి, ఎందుకంటే ఈ దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి మా వడ్లన్నలు కూడా చాలా కష్టపడుతూ ఈ యొక్క సాయం చేస్తున్నారు. అలాగే సంబంధించిన ఈ ఊరికి సంబంధించిన ఈ కార్యక్రమానికి ముందర తీసుకుపోవడానికి పని చేసే వ్యక్తులందరూ కూడా దైవంను, మన అమ్మవార్లను ఊరేగించే వ్యక్తులు కూడా చాలా
కష్టంతోనైనా కానీ ఈ యొక్క కార్యక్రమం మనం ముందడు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. కాకపోతే సర్వ సమాజ్కు కొద్దిపాటి ఫండునిచ్చి ప్రభుత్వం సాయం చేయాలని చెప్పేసి ఈ దైవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వారందరూ కూడా సహకరించాలని కోరుచున్నాము. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ పండుగ కొనసాగుతుంది, ఏం చెప్తారు? నేను దాదాపు మా తాత ముత్తాతల నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నేను సరి పడతా. సరి అంటే జొన్నలు, బియ్యము, మక్కలు ఇవన్నీ గట్క చేసి వండుతాం. రాత్రి 2 గంటలకు వండి కుంభం చేస్తాం. అక్కడ గాజులు పెట్టి అక్కడ శివాలయంలో పోసి పొద్దున దేవుళ్ళు వచ్చే ముందు గొర్రె పిల్లను కోసి అలా పేగులు గిట్లన్నీ కలిపి తీసుకెళ్తాం. గత్తర్ రాకుండా అవన్నీ ఇండ్ల మీద, గోదల మీద, అవిడి మీద నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను అసలు మెయిన్ ఈ పండుగ చేసేది ఈ సరి గురించి చేస్తారు. ఈ సరి నాగాలని పబ్లిక్ మొత్తం గుంచుతారు. ఒకటేమో దుబ్బకి వెళ్తుంది, ఒకటేమో వినాయనాథ్ దిక్కి వెళ్తుంది. ఈ సరి ఊళ్ళో ఈ సరి అనేది మెయిన్ ముఖ్యము. ఆ సరి గురించే కొట్లాడతారు. నాకు కావాలని పోలీస్ ప్రొడక్షన్ 200 మంది ఉన్నా కానీ ఆగారు పబ్లిక్. ఇది ఏదైతే రేపు జరిగే అత్యంత కీలకమైన కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమానికి సంబంధించి రేపు ఈ గ్రామ దేవతలు ఎత్తున్నాయో గ్రామ దేవతలు రేపు పెద్ద ఎత్తున ఊరేగింపు కొనసాగున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ప్లేగు గత్తర సంబంధించి అప్పట్లో వచ్చిన వ్యాధి అయితే ఉందో ఆ వ్యాధిని పారద్రోలేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఏదైతే సరి అనే ఒక పదార్థాన్ని అంటే సరి అనే ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం కోసం సుమారు చాలా అంటే లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కొద్దిగా తోపులాట కూడా కొనసాగుతుంది. ఆ తోపులాటకు సంబంధించి కూడా ఎవరు కూడా అయోమయం గురి కావద్దు. సరి అనే పదార్థాన్ని అంటే ఇటు పాడి పంటలకు కానీ లేకపోతే గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా ఎలాంటి వ్యాధులకు సంబంధించి ఏవి కూడా రావద్దని చెప్పి ఆ సరిని ప్రసాదం అవుతుందో అది పంచుతూ ఉంటారు. దానికి సంబంధించి ఎవరు కూడా పోట్లాడుకోవద్దు, ఎవరు కూడా దూసలాడుకోవద్దు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి సపరేట్ ఏర్పాటు కూడా చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా సుమారు 200 మంది పైగా సిబ్బంది కూడా ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుంచి కూడా కొద్దిపాటి సహాయం అందితే ఈ పండుగని మరింత ఘనంగా జరుపుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.